Hello all, I'm Sreedhar Reddy, a practicing chartered accountant. Let us discuss an important case law. I not say important, at least it is interesting and a sensational case. మనకందరికీ తెలుసు కదండి, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి మీద చెల్లి మీద కేసు వేశారని చెప్పేసి మీడియాలో చాలా సెన్సేషన్ అయింది. అసలు ఎందుకు కేసు వేశారు, అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద కేస్, లా ఇన్వాల్వ్డ్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ద కేస్, అదంతా మనం ఇప్పుడు చూద్దామండి. చాలామంది ఏంటంటే ఆయన తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారని చెప్పారు. కానీ ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్గా జడ్జ్మెంట్ వచ్చింది, ఆయనకు రిలీఫ్ వచ్చింది. కానీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మేడ్ పబ్లిక్ అండి. ఏ మీడియా ఛానల్ కూడా దాన్ని హైలైట్ చేయలేదు. కానీ తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారని మాత్రం చాలా హైలైట్ చేశారు. సో మనం ఈ కేసు గురించి చూద్దామండి. ఈ కేసులో పిటిషనర్స్ ఎవరంటే అండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఆయన శ్రీమతి భారతిరెడ్డి గారు, ఈ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా వాళ్ళ కంపెనీ అండి. వీళ్ళు ముగ్గురు కేసు వేశారండి. ఈ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్టర్ కాదండి, కానీ భారతిరెడ్డి గారు డైరెక్టర్ అండి. వీళ్ళు ఎవరి మీద కేసు వేశారని చూద్దామండి. వీళ్ళు ఎవరి మీద కేసు వేశారంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. రెండో వ్యక్తి షర్మిలా రెడ్డి గారు. మూడో వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎవరో కాదండి, విజయమ్మ గారు. నాలుగో వ్యక్తి జనార్దన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనల్ డైరెక్టర్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. వీళ్ళకి అగెన్స్ట్ కేసు వేశారండి. ఇక్కడ పిటిషనర్ 1 మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిటిషనర్ 1 ఈజ్ జగన్మోహన్ రెడ్డి అండి. పిటిషనర్ 2 ఈజ్ భారతిరెడ్డి గారు అండి. పిటిషనర్ 3 ఈజ్ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. రెస్పాండెంట్ 1 ఈజ్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. రెస్పాండెంట్ నెంబర్ 2 ఈజ్ షర్మిలా రెడ్డి అండి. రెస్పాండెంట్ నెంబర్ 3 ఈజ్ రాజశేఖర రెడ్డి అంటే విజయమ్మ గారు అండి. ఇక్కడ మేజర్గా మనం పిటిషనర్ 1, 2 అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతిరెడ్డి గారి గురించి, క్లాసిక్ రియాలిటీ పిటిషనర్ 3 గురించి మాట్లాడతాం. అలానే రెస్పాండెంట్ 1 సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మేజర్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేది చాలా మేజర్గా వచ్చేది విజయమ్మ గారు అండి. రెస్పాండెంట్ నెంబర్ 3 రాజశేఖర రెడ్డి గారి గురించి వస్తుందండి. బేసిక్గా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సంస్థ అండి. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సంస్థ అని ఎందుకు అంటున్నానంటే, ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది 31 మార్చ్ 1999 అండి. అంటే అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదండి. 31 మార్చ్ 1999లో ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 అండి. అంటే వరల్డ్ కంపెనీస్ యాక్ట్లో 31 మార్చ్ 1999 రోజు ఇన్కార్పొరేట్ అయిందండి. ఇది వాళ్ళ కుటుంబ సంస్థ అని ఎందుకన్నానంటే అండి, దీంట్లో ఆల్మోస్ట్ 100% షేర్ హోల్డింగ్ వీళ్ళ కుటుంబ సభ్యులకే ఉందండి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి 29.88% ఉండేదండి. భారతిరెడ్డి గారికి 16.3% ఉండేదండి. రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మ గారికి 48.99% ఉండేదండి. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా వీళ్ళ కంపెనీ అండి. ఈ కంపెనీ 4.83% ఉండేదండి. అంటే టోటల్గా 100% ఉంటే 48.99% ఏమో విజయమ్మ గారి దగ్గర ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, భారతిరెడ్డి గారి దగ్గర, క్లాసిక్ రియాలిటీ ఈ ముగ్గురు దగ్గర కలిసి 51.01% ఉందండి. రైట్ అండి, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుందండి. నార్మల్గా ఒక్క నిమిషం. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ 7వ నెల 2021 అంటే 26 జూలై 2021 రోజు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు 2019-24 టర్మ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు 26 జూలై 2021 రోజు పిటిషనర్ 1 అంటూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చారండి. ఎవరికి? రెస్పాండెంట్ నెంబర్ 3కి. రెస్పాండెంట్ నెంబర్ 3 అంటే ఎవరండి? విజయమ్మ గారికి. ఏమని ఇచ్చారంటే, ఈ 51.01% షేర్ హోల్డింగ్ ఏదైతే ఉందో అది విజయమ్మ గారికి ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ షేర్స్ అన్ని విజయమ్మ గారికి ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసి ఒక గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారండి. కాకపోతే ఆ గిఫ్ట్ డీడ్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, కానీ ఎప్పుడంటే ఆయన పేరు మీద ఉన్న ఈడీ కేసెస్, సిబిఐ కేసెస్ అన్ని సాల్వ్ అయిపోయిన తర్వాత షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇప్పుడైతే గిఫ్ట్ డీడ్ చేశారు, కానీ షేర్ ట్రాన్స్ఫర్ మాత్రం ఆ ఈడీ కేసెస్, సిబిఐ కేసెస్ కంప్లీట్ అయిన తర్వాత, ఇదిగోండి మీరు చూడొచ్చు. Some of the properties listed in the MOU are currently under legal scrutiny pursuant to actions initiated by Central Bureau of Investigation and by the Enforcement Directorate. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఈ కేసెస్ అన్ని అయిపోయిన తర్వాత మేము ఇస్తామని చెప్పారండి. ది షేర్స్ హెల్డ్ బై రెస్పాండెంట్ నెంబర్ 3 అంటే ఎవరండి? ఇక్కడ విజయమ్మ గారు. వర్ ఇంటెండెడ్ టు బి హెల్డ్ ఇన్ ట్రస్ట్ ఫర్ ద అల్టిమేట్ బెనిఫిట్ ఆఫ్ రెస్పాండెంట్ నెంబర్ 2. రెస్పాండెంట్ నెంబర్ 2 అంటే షర్మిలా రెడ్డి గారు. అంటే ఈ షేర్స్ ఏవైనా సరే ఈ కంపెనీలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న షేర్స్ అన్ని కూడా ఇప్పుడు ఆవిడకున్న 48.99% షేర్స్ వీళ్ళు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేస్తామన్న 51.01% షేర్స్ కూడా అల్టిమేట్గా షర్మిలా గారికి చెందేలా గిఫ్ట్ డీడ్ చేశారు. కాకపోతే పాయింట్ ఏంటంటే, ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు గిఫ్ట్ డీడ్లో షర్మిలమ్మ గారికి కాకుండా విజయమ్మ గారికి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా ఎప్పుడు గిఫ్ట్ డీడ్ అయితే చేశారు, కానీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు. షేర్స్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తామన్నారంటే, ఎప్పుడైతే ఈ కేసెస్ అన్ని సాల్వ్ అయిపోతాయో, ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయి క్లీన్ చీట్ వచ్చిన తర్వాత, అప్పుడు ఆ 51.01% షేర్స్ని కూడా విజయమ్మ గారికి ట్రాన్స్ఫర్ చేసేలా గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారండి. దిస్ అరేంజ్మెంట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ద కంటిన్యూయింగ్ ఇంటెన్షన్ ఆఫ్ పిటిషనర్ 1 టు ట్రాన్స్ఫర్ బెనిఫిషియల్ ఓనర్షిప్ పోస్ట్ లిటిగేషన్. పిటిషనర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి. మీరు ఫినాన్షియల్ ఇయర్ 21-22లో ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉందండి, మీరు చూడొచ్చు. యాన్యువల్ రిటర్న్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 21-22 ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో జగన్మోహన్ రెడ్డి గారికి 29.88% ఉందండి, 16.3% భారతిరెడ్డి గారికి ఉంది, విజయమ్మ గారికి 48.99% ఉంది, క్లాసిక్ రియాలిటీ 4.83% ఉంది. ఇది 100% షేర్ హోల్డింగ్. టు ద సర్ప్రైజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు 23-24 అంటే కంపెనీస్ అన్ని ROCకి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి దే హ్యావ్ టు ఫైల్ యాన్యువల్ రిటర్న్ అండి. టు ద సర్ప్రైజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎప్పుడైతే 22-23 యాన్యువల్ రిటర్న్ చూసారండి. యాన్యువల్ రిటర్న్ చూస్తే ఈయన పేరు మీద ఉండాల్సిన షేర్స్ కాస్త కంప్లీట్గా విజయమ్మ గారి పేరు మీదకి వెళ్ళిపోయినాయండి.
విజయమ్మ గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినండి. విజయమ్మ గారి పేరు మీదకి జగన్మోహన్ రెడ్డి గారు షేర్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు. యాక్చువల్గా షేర్స్ ఫ్యూచర్లో లిటిగేషన్ అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాము, ఈ కేసుల నుంచి బయటపడిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తామని మాత్రమే చెప్పారు. గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళ నమ్మకం కోసం. కాకపోతే వీళ్ళు ఆ గిఫ్ట్ డీడ్ని మిస్యూజ్ చేసుకొని 100% షేర్స్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. చూడండి ఇక్కడ పిటిషనర్ ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న షేర్స్ అన్ని, పిటిషనర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన షేర్స్ అన్ని రెస్పాండెంట్ నెంబర్ 3 విజయమ్మ గారి పేరు మీద మారిపోయినాయి. భారతిరెడ్డి గారి పేరు మీద ఉన్న షేర్స్ అన్ని విజయమ్మ గారి పేరు మీద మారిపోయినాయి. పిటిషనర్ 3 అంటే అగైన్ మళ్ళీ క్లాసిక్ రియాలిటీ, దాని పేరు మీద ఉన్న షేర్స్ కూడా సింహభాగం విజయమ్మ గారి పేరు మీద మారిపోయినండి. కొంత భాగం మాత్రం రెస్పాండెంట్ నెంబర్ 4 అంటే జనార్దన్ రెడ్డి చాగరి అనే వ్యక్తి పేరు మీద మార్చారండి. ఎందుకు మార్చారు, ఈయన పేరు మీద ఎందుకు మార్చారంటే యాక్చువల్గా పోస్ట్ ట్రాన్స్ఫర్ ఈ మార్పు తర్వాత 99.75% ఆఫ్ షేర్స్ విజయమ్మ గారి పేరు మీద ఉన్నాయండి. 0.25% ఆఫ్ షేర్స్ చాగరి జనార్దన్ రెడ్డి గారి పేరు మీదకి వచ్చాయండి. ఈ చాగరి జనార్దన్ రెడ్డి గారి పేరు మీద ఎందుకు వచ్చాయంటే యాక్చువల్గా కంపెనీస్ యాక్ట్లో రూల్ ఉంది, ప్రైవేట్ కంపెనీ షుడ్ హ్యావ్ ఎ మినిమమ్ ఆఫ్ 2 షేర్ హోల్డర్స్. సో Companies Act does not permit 100% shareholding by a single individual unless it is 1% company. This is not 1% company. This is a private limited company. So ఇక్కడ మినిమం 2 shareholders ఉండాలి కాబట్టి ఆటలో అరటిపండు లాగా జనార్దన్ రెడ్డి చాగర్ గారిని తీసుకొచ్చి ఒక 99.75% ఏమో విజయమ్మ గారి పేరు మీద పెట్టుకొని 0.25% షేర్స్ ఏమో జనార్దన్ రెడ్డి చాగర్ పేరు మీద పెట్టారు. ఇదంతా తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ షాక్ న్యాచురల్లీ, బికాజ్ ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు, షేర్ ట్రాన్స్ఫర్ చేయలేదు. షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని గిఫ్ట్ డీడ్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ షేర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎప్పుడు చేస్తామని చెప్పారు క్లియర్గా, ఓన్లీ ఇప్పుడు ఆ కేసెస్ అని క్లియర్ అయిన తర్వాతనే చూడండి కావాలి. డిస్పైట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్స్ నో యాక్చువల్ ట్రాన్స్ఫర్ వాస్ ఎఫెక్చుయేటెడ్ యాజ్ ద పిటిషనర్స్ డిడ్ నాట్ ఎగ్జిక్యూట్ షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఆర్ డెలివర్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ ద గిఫ్ట్ డీడ్ మేర్లీ కన్వేడ్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్ఫర్ అట్ లేటర్ డేట్. అంటే ఏంటి, ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అని మాత్రమే చెప్పినారు తప్ప ఎక్కడ మేము ట్రాన్స్ఫర్ చేశాము అని, లేదా షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ అని ఉంటాయి. షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ అంటే SH4 ట్రాన్స్ఫర్ చేసినట్టు మొత్తం ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ ఎవరు, ట్రాన్స్ఫర్ ఎవరు, వాళ్ళ సిగ్నేచర్స్, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, కన్సిడరేషన్ అన్నీ ఇంక్లూడ్ చేస్తారు. అవేమీ చేయకుండానే వీళ్ళు మిస్లీడ్ చేసి మ్యానిపులేట్ చేసి 100% షేర్ హోల్డింగ్ని వీళ్ళ వైపు మార్పు చేసుకున్నారు. సో ఇది తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విక్టిమ్, బట్ మీడియా ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ పర్పెట్రేటర్ ఆఫ్ క్రైమ్. ఈజ్ నాట్ పర్పెట్రేటర్, ఈజ్ ఎ విక్టిమ్. ఇక్కడ పర్పెట్రేటర్స్ ఎవరు అంటే విజయమ్మ గారు, షర్మిలా రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. అది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నార్మల్గా మనం ఏం చూస్తామంటే ఒక షేర్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఏమేమి ఉండాలో చూద్దామండి. అది మనకి ఇక్కడ జడ్జ్మెంట్లో జడ్జి గారు చాలా క్లియర్గా, ఇక్కడ మెంబర్స్ అంటారు, జ్యుడిషియల్ మెంబర్, టెక్నికల్ మెంబర్, చైర్మన్ అని చెప్పేసి ఉంటారు NCLTలో. ఇక్కడ మెంబర్స్ చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేసినారు ఏమేమి ఉండాలి ఒక షేర్ ట్రాన్స్ఫర్ జరగాలంటే అని చెప్పేసి. చూడండి, వ్యాలిడ్ షేర్ ట్రాన్స్ఫర్ రిక్వైర్స్, ఇవన్నీ ఉంటేనే షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫామ్ SH4 అంటే షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్. అది మనం ఏంటి, ఎలా అయితే ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు టైటిల్ డీడ్ ఉంటుందో మనము రాసుకుంటామో, అలాగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లాగా టైటిల్ డీడ్ లాగా ఇది షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఉంటుందండి. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫామ్ SH4 ఇదేం చేయలేదు. ఇట్ హ్యాస్ టు బి డ్యూలీ స్టాంప్డ్ అండ్ సైన్ బై ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏమీ లేవు. ఎందుకంటే ఆయన ఎక్కడ నేను షేర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పేసి షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆయన ఓన్లీ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసి ఆ కేసెస్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో నేను అప్పుడు మీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి మాత్రమే ప్రామిస్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కంపెనీకి షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్, అంటే ఎలా అయితే ప్రాపర్టీకి టైటిల్ డీడ్స్ అని ఉంటాయో అలానే నేను ఇప్పుడు నాకు ఏమైనా ఒక కంపెనీలో షేర్స్ ఉంటే నాకు కంపెనీ షేర్ సర్టిఫికేట్స్ ఇస్తుంది. ఆ షేర్ సర్టిఫికేట్స్ని కూడా ట్రాన్స్ఫర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, క్లాసిక్ రియాలిటీ కావచ్చు, అవి సరెండర్ చేయాలి. అవి ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, ట్రాన్స్ఫర్కి ఇవ్వాలి. అంటే ఇక్కడ విజయమ్మ గారు, విజయమ్మ గారు వాటిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కంపెనీకి ఇవ్వాలి, అంటే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఆ షేర్ సర్టిఫికేట్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఒకవేళ నిజంగా ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ ఎప్పుడు చేసి ఉండాలి, వితిన్ 60 days లోపల. అంటే వ్యాలిడ్గా ఇవన్నీ ఒకవేళ చేస్తుంటే ఎవరైనా సరే, ఈయన కాదు వేరే ఏ కేసు తీసుకున్నా సరే, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్, షేర్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ వితిన్ 60 days లోపల కంపెనీకి సబ్మిట్ చేయాలి. డెలివరీ ఆఫ్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్ ఇవన్నీ చేయాలి వితిన్ 60 days లోపల చేయాలి. కానీ ఇన్ ద ప్రెజెంట్ కేస్ నో షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్, నో SH4 ఫామ్స్ వర్ ఎగ్జిక్యూటెడ్, నార్ వర్ ఎనీ షేర్ సర్టిఫికేట్స్ డెలివర్డ్. ఎందుకంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి, ఆయన షేర్ ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ వీళ్ళు ఇవన్నీ పోయినాయి, మాకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ట్రాన్స్ఫర్ చేసినారు, షేర్ సర్టిఫికేట్స్ మాకు ఇచ్చినారు, కానీ ఇవన్నీ ఎక్కడో మేము పోగొట్టుకున్నామని చెప్పేసి విజయమ్మ గారు ఒక తప్పుడు అఫిడవిట్, నోటరైజ్డ్ అఫిడవిట్, ఒక తప్పుడు నోటరైజ్డ్ అఫిడవిట్ని ప్రజెంట్ చేసి చూడండి. రెస్పాండెంట్ నెంబర్ 3 అంటే ఎవరండి, విజయమ్మ గారు రెస్పాండెంట్ నెంబర్ 3 సబ్మిటెడ్ అండ్ ఇండెమ్నిటీ బాండ్ అంటే నోటరైజ్ అఫిడవిట్ అంటే టు రెస్పాండెంట్ నెంబర్ 1 అంటే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీకి డ్యూ టు మిస్ప్లేస్మెంట్ ఆఫ్ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ అండ్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ట్రాన్స్ఫర్ చేసి మాకు షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ ఇచ్చేసారండి అండ్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ కూడా మాకు ఇచ్చారండి, కాకపోతే మేమే ఎక్కడో పోగొట్టుకున్నాము, కాబట్టి మీరు ఇవి లేకుండానే చేసేయండి, షేర్ ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పేసి. అది ఎప్పుడు ఇచ్చారండి లెటర్ కూడా, ఒక లెటర్ ఇచ్చారు కంపెనీకి. ఈ కంపెనీకి లెటర్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా అండి మీకు, కంపెనీకి ఇచ్చిన లెటర్ వచ్చేసి 2024లో ఇచ్చారండి. ఈయన గిఫ్ట్ డీడ్ ఎప్పుడు రాశారండి, గిఫ్ట్ డీడ్ ఏమో ఈయన రాసింది 2021లో అండి. గిఫ్ట్ డీడ్ ఎప్పుడు రాశారు చూడండి మీరు, రైట్ ఎస్
ఆన్ 26th of July 2021 అండి. 26th of July 2021లో ఈయన గిఫ్ట్ డీడ్ రాశాడు. అంటే అప్పుడే షేర్ ట్రాన్స్ఫర్ అప్పుడే జరిగిపోయిందంటండి. అంటే అకార్డింగ్ టు విజయమ్మ గారి వాదనల ప్రకారం వారు ప్రజెంట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే 2021లోనే గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసి షేర్ ట్రాన్స్ఫర్ చేశారంట. కానీ పాపం వీళ్ళు అప్పుడు దాకా నుంచి నిద్రపోయారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు మేల్కొన్నారంటే చూడండి 2024లో మేల్కొన్నారండి. 2024 బేసిక్గా మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక షేర్ ట్రాన్స్ఫర్ జరిగితే ఇట్ హ్యాస్ టు బి వితిన్ 60 days. అంటే కంపెనీకి వితిన్ 60 days లోపల ఆ డీటెయిల్స్ అని ఇంటిమేట్ చేసి మెంబర్స్ రిజిస్టర్లో వీళ్ళ పేరు అప్డేట్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, 2024లో మేల్కొన్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి ఆ షేర్ సర్టిఫికేట్స్ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ మాకు ఇచ్చారు, మేము ఎక్కడ పోగొట్టుకున్నామని చెప్తూ అబద్ధాలు చెప్తూ ఆ కంపెనీకి లెటర్ రాశారు. లెటర్ రాసి ఏమని చెప్పారంటే, మేము అవన్నీ పోగొట్టుకున్నాం కాబట్టి మీరు దయచేసి మాకు షేర్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి లెటర్ రాశారు. చూపిస్తా, ఇక్కడ చూడండి. లెటర్ డేటెడ్ 14th June 2024 రిక్వెస్టింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ షేర్స్ were submitted to respondent number 1 to effectuate the change in shareholding. అంటే గిఫ్ట్ డీడ్ ఏమో ఎగ్జిక్యూట్ చేసింది 26th July 2021 రోజు. కానీ వీళ్ళు లెటర్ రాసింది కంపెనీకి ఎప్పుడు రా అంటే 14th June 2024. బేసిక్గా యాజ్ పర్ లా ఏం చేయాలండి, 60 days లోపల ఎఫెక్చుయేట్ చేసేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, 3 years తర్వాత మేల్కోలేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇంప్లికేట్ చేశారని, మ్యానిపులేట్ చేశారు. ఈ 3 years వెయిట్ చేసి మ్యానిపులేట్ చేసి 14th June 2024 రోజు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లెటర్ రాశారు, మీరేంటి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయండి మా పేరు మీద. కానీ ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏం చేసి ఉండాలండి, డైరెక్టర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైనా ఈ 60 days టైం బార్ అయింది, మీరు ఎప్పుడో చేసుకున్నామని చెప్పారు, ఇప్పుడు కుదరదు. మీరేమంటున్నారు, అవన్నీ పోయినాయి, ఏమైనాయి, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ పోయినాయి, షేర్ సర్టిఫికేట్స్ పోయినాయి, ఇవన్నీ చెప్పినప్పుడు మేము 60 టైం బార్ అయింది కాబట్టి వీ కెనాట్ ట్రాన్స్ఫర్ ద షేర్స్, వీ కెనాట్ ఎఫెక్చుయేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆన్ యువర్ నేమ్ అని చెప్పేసి చెప్పకుండా ద కంపెనీ హాస్ ట్రాన్స్ఫర్డ్ అండి. వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ టాండమ్. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే ఈవెన్ దో ఈ హోల్డింగ్ మెజారిటీ షేర్స్ టేకెన్ టుగెదర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి షేర్ హోల్డింగ్, భారతీ రెడ్డి గారి షేర్ హోల్డింగ్, క్లాసిక్ రియాలిటీ షేర్ హోల్డింగ్ వీళ్ళందరూ తీసుకుంటే 51.01%. అంటే మెజారిటీ షేర్ హోల్డింగ్ వీళ్ళదే. అయినా సరే మైనారిటీ షేర్ హోల్డర్ అయిన విజయమ్మ గారి డైరెక్షన్స్ మేరకు ఆ షేర్ హోల్డింగ్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ షేర్ హోల్డింగ్ కూడా విజయమ్మ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి 99.75% ఆఫ్ షేర్స్ విజయమ్మ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిందండి. ఓన్లీ 0.25% వచ్చేసి చూడండి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్ వాస్ అండర్టేకెన్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్. అది బేసిక్గా వీళ్ళ వాదనలు అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. రైట్, 99.75% షేర్ హోల్డింగ్ వచ్చేసి విజయమ్మ గారి పేరు మీదకి వచ్చింది. 0.25% షేర్ హోల్డింగ్ వచ్చేసి జనార్దన్ రెడ్డి చాగర్ పేరు మీదకి వచ్చింది. ఎందుకంటే మినిమం 2 షేర్ హోల్డర్స్ ఉండాలి కాబట్టి, షేర్ హోల్డర్స్ ఉండాలి కాబట్టి జనార్దన్ రెడ్డి చాగర్ గారి పేరు మీద అటుపండ్లాగా ఆయన పేరు మీద 0.25% షేర్ హోల్డింగ్ ఇచ్చారండి. మీరు ఇంకా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మళ్ళీ మెన్షన్ చేశారండి. ద పిటిషనర్స్ అంటే ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు, క్లాసిక్ రియాలిటీ. ఏమని మెన్షన్ చేస్తున్నారంటే, రెస్పాండెంట్ నెంబర్ 2 అంటే షర్మిలమ్మ గారు ఈస్ ద ప్రైమరీ ఆర్కిటెక్ట్ బిహైండ్ ద ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ షేర్స్ అండ్ ఇట్ ఈస్ రెస్పాండెంట్ నెంబర్ 2 అంటే అగైన్ ద షర్మిలమ్మ గారు హ్యాస్ మ్యానిపులేటెడ్ రెస్పాండెంట్ నెంబర్ 3 అంటే విజయమ్మ గారు ఇంటూ దిస్ అన్లాఫుల్ ట్రాన్సాక్షన్. మళ్ళీ అగైన్ పిటిషనర్స్ ఫర్దర్ సబ్మిట్ దట్ దే హావ్ ప్రొవైడెడ్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దర్ క్లైమ్స్ స్పెసిఫికలీ ద షేర్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై రెస్పాండెంట్ నెంబర్ 1 అంటే ఎవరండి, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఇనిషియల్గా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి, క్లాసిక్ రియాలిటీకి ఇచ్చిన షేర్ సర్టిఫికేట్స్ అన్ని అక్కడ ప్రజెంట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా నేను షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని ఇంటెన్షన్ మాత్రమే చెప్పినాను తప్ప ఐ నెవర్ ట్రాన్స్ఫర్ ద షేర్స్, ఈవెన్ ద షేర్ సర్టిఫికేట్స్ ఆర్ విత్ మీ, ఐ హావ్ నెవర్ ఎగ్జిక్యూటెడ్ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ SH4 ఇవన్నీ చెప్పినారు. షేర్ సర్టిఫికేట్స్ కూడా అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారండి NCLTలో. మల్టిపుల్ జడ్జ్మెంట్స్ అండి, ఇలాంటి కేసెస్లో మల్టిపుల్ జడ్జ్మెంట్స్ అని చూస్తున్నారండి. మల్టిపుల్ జడ్జ్మెంట్స్లో ఎక్కడ కూడా రిలీఫ్ రాలేదండి, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప వీళ్ళలాగా, ఎందుకంటే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారండి, వీళ్ళు దే ఆర్ పర్పెట్రేటర్స్ ఆఫ్ క్రైమ్, విజయమ్మ గారు కావచ్చు, షర్మిలా రెడ్డి గారు కావచ్చు, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వలేదండి. ఎందుకంటే అల్టిమేట్లీ జస్టిస్ షుడ్ ప్రివైల్. సో చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు, రెస్పాండెంట్ నెంబర్ 3 and 4 అంటే ఎవరు, 3 అంటే విజయమ్మ గారు అండి, 4 అంటే చాగరి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్తున్నారంటే, డ్యూలీ ఎగ్జిక్యూటెడ్ ఫామ్ SH4 అండ్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ పిటిషనర్ 1 హ్యాస్ బీన్ మిస్ప్లేస్డ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎగ్జిక్యూట్ చేసినారు, SH4 షేర్ ట్రాన్స్ఫర్ చేసినారు, ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్లో మాకు ఇచ్చినారు, కానీ అవి మేము పోగొట్టుకున్నారండి. ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలా ఉన్నాయండి షేర్ సర్టిఫికేట్స్, ఆయన ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతారు? సో చూడండి, it is outcome of the judgment and almost respondent number 3 and 4 have attempted to justify the share transfers on the basis of affidavits. అంటే దొంగ పత్రాలు ఇచ్చారండి, ఆయన మాకు ట్రాన్స్ఫర్ చేసినారు, మేము ట్రాన్స్ఫర్ చేయించుకున్నాము, మాకు షేర్ సర్టిఫికేట్స్ ఇచ్చినారు, ఈ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ అయిన SH4 ఈ షేర్ సర్టిఫికేట్స్ మాకు ఇస్తే మేము ఎక్కడ పోగొట్టుకున్నాము, సో కాబట్టి మీరు మేము ఇచ్చే అఫిడవిట్ బేస్ చేసుకొని షేర్స్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి కొన్ని దొంగ పత్రాలు సృష్టించి కంపెనీ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తే ఆ కంపెనీ కూడా వీటిని డినై చేయకుండా షేర్ ట్రాన్స్ఫర్ చేసిందండి. ఇక్కడ విక్టిమ్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి, అండ్ నాట్ విజయమ్మ గారు ఆ షర్మిలా రెడ్డి గారు. బట్ ఐ వుడ్ సే మీడియా ఈస్ ఇండిపెండెంట్లీ బయాస్డ్ అండి, ఇండిపెండెంట్లీ బయాస్డ్. ఇక్కడ బయాస్డ్గానే ఉంటుంది, ఏ పార్టీకి ఆ మీడియా సంస్థలు ఉన్నాయి.
మెజారిటీ మీడియా సంస్థలు వీళ్ళు ఏం చెప్పినారంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద చెల్లి మీద కేసు వేసి కోర్టుకి ఇచ్చాడని చెప్పాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ విక్టిమ్ అండి. ఇక్కడ చూడండి జడ్జ్మెంట్లో వీళ్ళు ఏమంటున్నారు, ట్రిబ్యునల్ మెంబర్స్ ఏమంటున్నారు. Respondent number 3 and 4 have attempted to justify the share transfers on the basis of affidavits, indemnity bonds and board approval by respondent number 1 అంటే Saraswati Power Industries Private Limited. However, they have failed to demonstrate ఇవన్నీ వాళ్ళు they cannot prove, ఇవన్నీ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయినా. ఏవేవండి? ఎగ్జిక్యూషన్ అండ్ స్టాంపింగ్ ఆఫ్ SH4 మీరు ఇచ్చినారు పోయినాయి అంటున్నారు. ఇచ్చింది ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసింటే మీరు ఏం చేసి ఉండాలా? షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ ఎగ్జిక్యూట్ చేసింటే మీరు ఏం చేసి ఉండాలా? యూ షుడ్ హావ్ పెయిడ్ రిక్విజిట్ స్టాంప్ డ్యూటీ. అంటే షేర్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మనం ఎలా అయితే ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ జరిగితే మనం గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ పే చేస్తామో, ఇన్ ద సేమ్ వే షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 0.015% స్టాంప్ డ్యూటీ పే చేయాలి. షేర్స్ ట్రాన్స్ఫర్ జరిగింటే పే చేసేవాళ్ళు. షేర్స్ ట్రాన్స్ఫర్ జరగలేదు కదా కాబట్టి పే చేయరు. డెలివరీ ఆఫ్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ అవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఆయన NCLTలో కూడా ప్రజెంట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర లేవు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మిస్ప్లేస్ అయినాయి అంటే ఎక్కడో పోయాయి అని చెప్తున్నారు. ఇప్పుడు పోయినాయి. మీరు పోతే ఏదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండొచ్చు, లేదా అదే కంపెనీకి డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్స్ అప్లై చేయమని ఎవరైతే మీకు సేల్ చేస్తున్నారో ఆ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా మీరు ట్రాన్స్ఫర్ చేసింది మీ ప్రకారం. అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయమని అడిగిండొచ్చు కదా అనేది ఇక్కడ కూడా ప్రస్తావించారండి. చూడండి, డెలివరీ ఆఫ్ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ ఆర్ ఎఫర్ట్స్ టు అబ్టైన్ డూప్లికేట్స్ అండర్ లా. ఏమి డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్స్ కోసం కూడా అప్లై చేయలేదు. అగైన్ ఎనీ కంప్లైంట్ లాడ్జ్డ్ విత్ పోలీస్ ఆర్ కమ్యూనికేషన్ టు ద పిటిషనర్స్ అంటే ఎవరండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, భారతీయ క్లాసిక్ రియాలిటీ ఆర్ కంపెనీ అంటే ఎవరండి? సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. రిగార్డింగ్ అలెజ్డ్ లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇట్లా డాక్యుమెంట్స్ పోయినాయి అని ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినారా? లేదా ఏమన్నా సేల్ మీరు ట్రాన్స్ఫర్ చేసినారని చెప్తున్న ట్రాన్స్ఫర్ ఆర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు అండ్ అగైన్ క్లాసిక్ రియాలిటీకి మీరు ఏమైనా ఇంటిమేట్ చేసినారా? కంపెనీ కంపెనీ ఏది సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమైనా ఇంటిమేట్ చేసినారా అని అడిగితే ఇక్కడ వీళ్ళు దే డిడ్ంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్. అగైన్ వీళ్ళు ఒక చిన్న లా పాయింట్ పట్టినారండి. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, నార్మల్గా ఏంటి ఒక షేర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏమేమి ఉండాలి? షేర్ ట్రాన్స్ఫర్ జరగాలంటే వ్యాలిడ్ షేర్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఏమేమి ఉండాలంటే చెప్తానండి, ఒక్క నిమిషం. ఒక వ్యాలిడ్ షేర్ ట్రాన్స్ఫర్ జరగాలంటే మనకు ఏమేమి ఉండాలంటే a valid share transfer requires execution of form SH4 duly stamped and signed by transferor and transferee. ఇక్కడ transferor ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వాళ్ళ ప్రకారం ట్రాన్స్ఫర్ చేశారని చెప్పాను. యాక్చువల్గా ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి he cannot be termed as transferor, but for a valid share transfer transferor has to sign and transferee has to sign and this form has to be submitted within 60 days. Delivery of original share certificates and original share certificates అంటే transferor దగ్గర ఉండే షేర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవేమీ చేయకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక లా పాయింట్ పట్టుకున్నారండి. ఒక లా పాయింట్ పట్టుకొని ఆ లా పాయింట్ ప్రకారం మాకు రిలీఫ్ ఇవ్వండి అంటున్నారు. ఆ లా పాయింట్ ఏంటో కూడా మనం చూద్దామండి. ఆ లా పాయింట్ ఏంటంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ గురించి సెక్షన్ 56 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 డీల్ చేస్తుందండి. ఇక్కడ చూస్తే కంపెనీ షల్ నాట్ కంపెనీ షల్ నాట్ రిజిస్టర్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎ కంపెనీ అన్లెస్ ఎ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ ఆ ఫామ్ ఏదంటే SH4 అండి. డ్యూలీ స్టాంప్ dated and executed by or on behalf of transferor and the transferee and specifying the name, address and occupation if any of the transferee has been delivered to the company by the transferor or the transferee within a period. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు within a period of 60 days from the date of execution. అంటే ఏంటి? 60 days లోపల మాత్రమే ఎగ్జిక్యూషన్ చేయాలి. కానీ వీళ్ళు there is an inordinate delay. అంటే 2021లో వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశామంటే వీళ్ళు 2024లో వచ్చి మాకు ఎగ్జిక్యూట్ చేయండి, ఎఫెక్చువేట్ చేయండి అంటే అప్పుడు మాకు ఆయన షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేసినారు. కానీ మీరు ఇప్పుడు కంపెనీ మెంబర్స్ రిజిస్టర్లో మా పేరు ఇప్పుడు ఎంటర్ చేయండి. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, భారతమ్మ పేరు, ఈయన క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ పేర్లు తీసేసి మా పేర్లు ఎంటర్ చేయండి అని ఎప్పుడు వచ్చారండి వీళ్ళు? 2024. సో వీళ్ళు బట్టి లా పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ ఒక చిన్న ప్రొవిజన్ ఉందండి. ప్రొవైడెడ్ దట్ వేర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హ్యాస్ బీన్ లాస్ట్, వేర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే SH4 ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే 60 days, within 60 days ద కంపెనీ మే రిజిస్టర్ ద ట్రాన్స్ఫర్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ టు ఇండెమ్నిటీ యాజ్ బోర్డ్ మే థింక్ ఫిట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, respondent number 3 and 4 have contended that share transfer forms and SH4 and certificates were misplaced and that the execution of indemnity bonds and affidavits in accordance with first proviso of section 56 subsection 1 of Companies Act 2013 was sufficient for the company's board to approve and effectuate the transfer of shares in their favor. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సెక్షన్లో ఓన్లీ షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ లేకపోయినా ఎఫెక్చువేట్ చేయొచ్చు అని ఉంది. కానీ వీళ్ళు లాని మిస్ఇంటర్ప్రిట్ చేసి మ్యానిపులేట్ చేసి ఏమంటున్నారు? షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ ఒకటే అయితే ఇక్కడ చేయొచ్చు అని. ఇక్కడ చూడండి, వేర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని మాత్రమే అంటున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేరు అంటే SH4 వేరు, షేర్ సర్టిఫికేట్స్ వేరు. వీళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ లేవు కానీ షేర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అని సబ్మిట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ వ్యాలిడ్ ప్రొసీజర్ ఫాలోడ్ విత్ ఇన్ ద లా. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే అండి, మా షేర్ సర్టిఫికేట్స్ పోయినాయి, షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ పోయినాయి, అయినా సరే ఎగ్జిక్యూట్ చేయండి అంటున్నారు. సో వీళ్ళు ట్రిబ్యునల్ మెంబర్స్ ఏమని చెప్పారంటే ద ప్రొవిజన్ టు సెక్షన్ 56 subsection 1 of the Companies Act is attracted only in the cases involving the loss of share transfer form and not where the share certificate is not available in original. ఇక్కడ కూడా మొట్టికాయలు పడ్డాయి విజయమ్మ గారికి, షర్మిలా రెడ్డి గారికి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళ పక్క న్యాయం లేదని డిసైడ్ అయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ ఇచ్చి ఏమని రిలీఫ్ ఇచ్చినారంటే ఈ షేర్ ట్రాన్స్ఫర్ ఏదైతే వీళ్ళు చెప్పినారో మాకు ట్రాన్స్ఫర్ చేసినారో అని చెప్పేసి అదంతా క్యాన్సిల్ చేయండి అండ్ అగైన్ రీస్టోర్ ద నేమ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు అండ్ క్లాసిక్ రియాలిటీ ఇన్ ద షేర్ హోల్డర్స్ రిజిస్టర్ ఆఫ్ Saraswati Power and Industries Private Limited and remove the names or remove the name and shareholding of
విజయమ్మ గారు అండ్ చాగరి జనార్దన్ రెడ్డి టు ద ఎక్స్టెంట్. అంటే ఇప్పుడు వాళ్ళ ముందు ఏదైతే ఉందో అంటే 48.99% ఏదైతే ఉందో అంతవరకు రీస్టోర్ చేయండి. 99.75% నుంచి విజయమ్మ గారి పేరు మీద ఓన్లీ 48.99% వచ్చేలా చూడండి. అంటే 99.75 టు 48.99%కి రీస్టోర్ చేయమని చెప్పారు. ఈ చాగరి జనార్దన్ రెడ్డి గారి పేరుని సమూలంగా రిమూవ్ చేయండి అని చెప్పారు. దట్ ఈస్ వాట్ ద కేస్ లా ఇస్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.